హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోని నేను చాలా బాధతో చేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి కొంత చింతిస్తా ఉన్నాను నేను. తెలుగు చాలా అందమైన భాష. చాలా అందమైన భాష. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అనే కింగ్ విజయనగర ఎంపైర్ ఆయన ఏలుతా ఉన్నప్పుడు ఇటలీ నుంచి కొంతమంది వర్తకులు వచ్చారనమాట. ట్రేడ్ కోసం వచ్చారు. అందులో నికోలస్ డి కాంట్ అనే ఒక వ్యక్తి తెలుగు భాషని ఇక్కడికొచ్చిన తర్వాత తెలుగు భాష విని ఇది భలే ఉంది విచిత్రంగా అని ఆయన అబ్జర్వ్ చేసి ఒక మాట చెప్పాడనమాట. అదేంటంటే తెలుగుకి ఒక బిరుదిచ్చాడు. ఇది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని బిరుదిచ్చాడనమాట. తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు. ఎందుకు అంటే ఇటలీ భాష అంట ప్రతి పదం కూడా వొవెల్ సౌండ్‌తో ఎండ్ అవుతదట. ద సేమ్ థింగ్ కూడా తెలుగు భాష కూడా అలానే ప్రతి పదం వొవెల్ సౌండ్‌తో ఎండ్ అవుతుంది. ఇది అంటే ఆ సిలబుల్స్ ప్రొనౌన్సియేషన్ చేస్తున్నప్పుడు ఇటలీ లాంగ్వేజ్ లాగా వొవెల్ సౌండ్‌తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని చెప్పారు. యూరోప్ వాళ్ళకి కూడా తెలిసింది ఏంటంటే తెలుగు ఒక బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అని, రిథమిక్‌గా ఉండే లాంగ్వేజ్ అనమాట తెలుగు అనేది. ఈవెన్ ద్రవిడ భాషల్లో సౌత్‌లో ఉన్న ద్రవిడ లాంగ్వేజెస్‌లో కూడా వాళ్ళ పూర్వం రాసిన కవులు తెలుగు గురించి ఈ విధంగా రాస్తా వచ్చారు. తమిళ్ కవులైతే సుందర తెలుగు అని వారి గ్రంథాల్లో రాసుకున్నారు. కాబట్టి తెలుగు ఈజ్ వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఇది తెలుగు గురించిన నాకు తెలిసిన వివరణ. తెలుగు భాషకి 16 అచ్చులు, 36 హల్లులు, మొత్తం కలిసి 52 వర్ణమాల అనమాట. సో ఇది సూప్స్ అనమాట. నెక్స్ట్ స్టార్టర్స్లోకి వెళ్దాం. తెలుగు సాహిత్యంలో, తెలుగు క్రైస్తవ సాహిత్యంలో చాలామంది చాలా గొప్ప గొప్ప కవులు ఉన్నారు, సాహితీవేత్తలు ఉన్నారు, రచయితలు ఉన్నారు, భాషా కోవిదులు ఉన్నారు, చాలా మంచి మంచి రచనలు చేసిన వారు ఉన్నారు. గతంలో పోలిస్తే తెలుగు భాష ఆ నేటివిటీ ఎక్కడ పోయింది లేదు. రాను రాను ఈ తరంలో తెలుగు యొక్క నాణ్యత తగ్గిపోతూ వస్తుందన్నమాట. ముఖ్యంగా పాటల్లో తెలుగు పాటే కానీ అది తెలుగు పాటలాగా అనిపించటం లేదనమాట. ఒక్కొక్కరి ఉచ్చారణ ఒక్కో విధంగా ఉంటుంది. వింటున్నప్పుడు అనిపిస్తుంది మనం వినేది తెలుగు పాట కాదనే డౌట్ వస్తుంది కొన్నిసార్లు సీరియస్గా. మీరు ఒకసారి 80s 90s ఈవెన్ చాలా పాటలు ఉన్నాయి, అవి ఒకసారి వినండి. రేడియోలో ప్రసారం చేసినటువంటి విశ్వవాణి పాటలు కానీ, కొంతమంది భక్తులు బిల్ మోరియా గారు కానీ, లేకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలా క్రైస్తవ భక్తి గీతాలు పాడాడు. ఇంకా అలా చాలామంది ఒకసారి 80s 90sలో పాటలు కనుక మనం వింటే ప్రతి పదం, ప్రతి దీర్ఘం, ప్రతి అక్షరం దానికున్న ఒత్తులు పొల్లులు కూడా చాలా క్లియర్గా వాళ్ళు పలికారు. దానివల్ల ఏంటంటే ఆ పాటకి మరింత సొగసుని చేకూర్చారనమాట వారి యొక్క గాత్రంతో. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. రకరకాలుగా పాడుతూ ఉన్నారు. ఒకటి నేను అవన్నీ కట్ చేసి పెడితే వాళ్ళని ట్రోల్ చేసినట్లు ఉంటుందని, అది అలా మనం చేయకూడదని నేను ఆ విషయాన్ని తీసుకురావట్లేదు. కొంతమంది పాడుతున్నారు, నీ దాయే నీ కృపే చాలు దేవా అని ఒకళ్ళు అంటుంటే, దూతాలు పాడ్డా ఇహ పరమంతు. ఇదేంటో నాకు అంటే అర్థం కాలేదు. నాకు అర్థం కావట్లేదు. దయ, ప్రేమ, కృప అనే పదాలు చాలా బరువైన, చాలా ఆర్ద్రత ఉన్నటువంటి మాటలు. వాటికి చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది. చాలా శ్రేష్టమైన మాటలు అవి. వాటిని పట్టుకుని నీ దాయే దేవా చాలు, అసలు ఇలా పాడటం ఏంటో నాకు అసలు సీరియస్లీ ఎలా ఉంటుందంటే, ఆ పాటలు విన్నప్పుడు పచ్చి పులుసు అంటారే, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు చేత్తో నలిపి చారు చేస్తారు, పచ్చి పులుసు అంటారు. అవి కళ్ళల్లో పోసిన ఫీలింగ్ కలుగుతుంది నాకు సీరియస్గా. ఎందుకు తెలుగు పాటను అలా పాడుతూ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఉంటే, తెలుగు పాడటం రాకపోతే మీరు నిరభ్యంతరంగా ఇంగ్లీష్ సాంగ్స్ని కంపోజ్ చేయండి. ఇంగ్లీష్లో చాలా, ఇంకా మీకు ఇంగ్లీష్లో చాలా జోనర్స్ ఉన్నాయి మ్యూజిక్లో. చాలా ట్రై చేయొచ్చు మీరు. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కానీ తెలుగులో ఎందుకు? ఇంగ్లీష్కి ఒక నేటివిటీ ఉంటుంది, తెలుగు పాటకు ఒక నేటివిటీ ఉంటుంది.
ఆ ఇంగ్లీష్ యొక్క ఆ రంగుని తీసుకొచ్చి దీన్నెందుకు పులవాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు? దయచేసి గమనించండి. తెలుగు పాటని తెలుగు పాటలాగా పాడండి. నా కన్సర్న్ ఏంటంటే, ఇలానే వదిలేస్తే రేపటి రోజున తెలుగు పాటని ఇలాగే పాడాలి కాబోలు అనే ఒక తరం తయారవుతది. వాళ్ళు వాళ్ళు తర్వాత తెలుగు పాటలే పాడతారు. కానీ మనకర్థం కాదు వాళ్ళేం పాడుతుందో. కాబట్టి ఆహ్, స్పష్టంగా, అందంగా ప్రతి పదాన్ని క్లియర్‌గా ఉచ్చరించడానికి ప్రయత్నం చేయండి. దయచేసి ఆహ్, ఎందుకు అలా ఇరగదీసుకొని అంత బడాయిగా ఎందుకు పాడుతున్నారో నాకర్థం కావట్లేదు. మహా అయితే నలుగురు మెచ్చుకుంటారు. అంటే నలుగురు ఇంప్రెస్ అవుతారు. కానీ రిమెంబర్ ఆహ్, మీరు దేవుని కొరకు పాడుతున్నారా? లేకపోతే మనుషుల్ని మెప్పించడానికి పాడుతున్నారా? పరలోకాన్ని తెలుసుకోవడం కష్టమైన పనేం గాదు. అది మంచిది గాదు. అది మీకు చాలా కీడుని కలిగిస్తది అని ప్రభువుని బట్టి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆహ్, దేవుని పాటలు జాగ్రత్తగా, భయంతో, కృతజ్ఞతతో నిండిన హృదయంతో మనం పాడాలే తప్ప, అట్లా అల్లరి చిల్లరగా, వెకిలిగా దేవుని పాటలు మనం పాడకూడదు. అది అది మీకు మంచిది గాదు. చూసేవారికి మంచిది గాదు. దయచేసి గమనిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. నాకు కొలీగ్ ఉన్నాడు. ముస్లిం తను. చాలా భక్తి కలిగిన వ్యక్తి. నిత్యం గూడా ప్రతిరోజు నమాజ్ జేస్తాడు. రంజాన్ టైంలో ఉపవాసం ఉంటాడు. బక్రీద్ టైంలో మాంసం పంచిపెట్టడం, హెల్ప్ చేయడం అన్నీ జేస్తా ఉంటాడు. మంచి అంటే మంచి భక్తుడాయన. సో, మేము ఒక రోజు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు దేవుడి గురించొచ్చి ఆహ్, సుధీర్ నాకొక పాట ఇష్టం అని జెప్పాడనమాట. క్రిస్టియన్ సాంగ్ నాకొకటి భలే ఇష్టం అని జెప్పాడు. ఏం పాట భయ్ అని నేను అడిగితే, అది స్వర్ణలత పాడిన పాటుంటది. తరంతరం నిరంతరం తననాననా అని ఒక పాటుంటది. ఆ పాట నేను ఒక్కసారి విన్నానంటే, నేను వెంటనే ఇంకా ఆ సాంగ్ లూప్‌లోకెళ్ళిపోతాను. ఇంకా ఆ రోజంతా ఆ పాట వింటానే ఉంటాను అని చెప్పాడనమాట. నాకప్పుడు అర్థమైందనమాట. అంటే ఒక పాట మతాల్ని, భాషల్ని, ఖండాలని గూడా దాటుకొని వెళ్ళగలిగినంత పవర్‌ఫుల్ అనమాట అది. కాబట్టి ఒక మంచి క్రైస్తవ పాటని మనం ప్రపంచానికి అందించినప్పుడు అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటది. అనేకుల్ని ప్రభావితం చేస్తది. కాబట్టి తెలుగు పాటని తెలుగు పాటలాగా చక్కగా అందంగా పాడండి. పాడతారని నేను ఆశిస్తా ఉన్నాను. మరి దీని మీద ఎందుకు పెద్దలు గానీ, కవులు గానీ, భాషా ప్రేమికులు గానీ ఎందుకు స్పందించటం లేదో నాకైతే తెలీదు గానీ, దయచేసి తెలుగు క్రైస్తవ పాటని బ్రతికించమని నా యొక్క విన్నపం అంతే. కాబట్టి చక్కగా పాడి దేవుని స్తుతిస్తారని నేను ఆశపడతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.